హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చామంతులు సీజన్ అంతా గుత్తులుగా పూయాలి అంటే, సీజన్ అయినా అన్సీజన్ అయినా ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అంటే, ఎక్కువ రోజులు పూయాలంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఫ్లవర్స్ ఎంత గుత్తులుగా విరిగా పూసాయో. ఇలా కూడా మీ గార్డెన్లో పూయాలంటే ఈ సింపుల్ పోషకాలు చేసి ఇవ్వండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ పోషకాలు ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు చామంతులు. మొన్న లాస్ట్ వీడియోలో అయితే ఎంత గుత్తులుగా ఉండేది కదా. ఈరోజు కొన్ని చాలా హార్వెస్ట్ అయితే చేసాము మొన్న సాటర్డే రోజు. ఇప్పుడు అందుకే కొంచెం ఇక్కడ తగ్గిపోయాయి. అక్కడ చూపించాను కదా, 3 చోట్ల ఉంటాయి నాకైతే చామంతులు గుత్తులుగా మొగ్గలు వేస్తూ. ఇవన్నీ ఇటు ఫ్రంట్ సైడ్ పెట్టాను. ఫస్ట్ చూసినవేమో ఇంకో సైడ్ ఉంటాయి. చాలా చక్కగా బ్లూమ్ అయినాయి. ఇలా గుత్తులుగా మీ గార్డెన్లో కూడా పువ్వులు రావాలి అంటే ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాల్సిందే. పోషకాలు ఇవ్వకుండా ఓన్లీ వాటర్ ఇస్తే మాత్రం పువ్వులు అయితే రావు. నేను చెప్పాను, కష్టమైన పోషకాలు చేయలేకపోయినా కూడా సింపుల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు అని మన వీడియోస్లో ఎన్నో చెప్పాము. తప్పకుండా వీడియోస్ని అయితే చెక్ చేయండి. ఇదైతే ఇప్పుడు మీకు చూపించేది జస్ట్ వాటర్లో వేసి ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టి మొక్కలకి ఇచ్చేది. చాలా సింపుల్ అన్నమాట. అంటే ఎక్కువ కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది చిన్న పాటే నేను పెట్టింది. చిన్న పాట్లోనే అసలు ఒక్కరోజు కూడా వాటరే వేయకపోతే మాత్రం మొక్క అయితే వడలిపోయినట్టు అవుతుంది. నిన్న నేను వాటర్ వేయడం కొంచెం వర్క్లో ఉండి మర్చిపోయాను. చూడండి, పువ్వులన్నీ వడలిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి పెట్టింది మన పాట్ చాలా చిన్నది కాబట్టి వాటర్ అనేది తొందరగా డ్రై అయిపోతాయి. కాబట్టి దాని మొదల్లో డ్రై ఉందా లేదా అని చూసుకొని వాటరింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ఇదైతే అయినా మీకు మొన్న కూడా ఒక వీడియోలో చూపించాను. ఇది పీనట్స్ కేకు. ఇది నేను ఆ రోజు ½ కేజీ తీసుకొచ్చాను కదా, అప్పుడు ఇచ్చాను. మళ్ళీ మధ్యలో ఇస్తూనే ఉన్నాను. ఇంకా కొంచెం ఉన్నది. ఎక్కువ రోజులు అలా నిల్వ పెట్టామనుకో చీమలు పడతాయి. అందుకని చెప్పేసి దీన్ని వాటర్లో నానేస్తున్నాను. కనీసం నైట్ నానేసుకొని మార్నింగ్ ఇచ్చుకోవడం బెస్ట్ మెథడ్ అనమాట ఇది. నేనైతే ఇంకా నానేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ అట్లా ఇస్తాను. అది మీకు చూపిస్తున్నాను. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మీ ప్రతి ఒక్క పూల మొక్కకి ఇవ్వండి. ఎంతటి మొండి మొక్క అయినా కూడా చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఇంక ఇటు సైడ్ కూడా కొన్ని చామంతులు ఉంటాయి చూడండి. ఇక్కడైతే పూసి ఇంకా అన్నీ హార్వెస్ట్ చేసినాక మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. అంటే మళ్ళీ పూత రావడానికి నేను ఇంతకుముందు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో. దాదాపు జనవరి అంటే ఇవి నాకు ఎప్పుడు సెప్టెంబర్ నుంచే పూస్తున్నాయి కాబట్టి చాలా హార్వెస్ట్ అయితే తీసుకున్నాం. మీకు ఎన్నో వీడియోలలో కూడా చూపించాను. ఇటు సైడ్ ఇవన్నీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోషకాలు ఇచ్చాక మళ్ళీ కొత్తగా మొగ్గలు అయితే చాలా చక్కగా వచ్చినాయి. చూసారు కదా ఇక్కడ. ఇవి కూడా నేను నాకు ఒక 6 ఉంటాయి హ్యాంగింగ్ పాట్స్. అందులోనే నేను నారు వేశాను. నా దగ్గర చామంతి నారు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద మొక్కల నుంచి ఒక కొమ్మ తీసి పెట్టామంటే ఈజీగా బ్రతికేస్తుంది. ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఏ కుండ అయితే ఖాళీగా ఉంటుందో చామంతి మొక్కలు చిన్న మొక్కలు తీసి అందులో నాటుతూ ఉంటాను. అలా నాటడం వల్ల పెద్ద చామంతి వనంలాగా తయారవుతుంది. అంటే మనకు బుషీగా ఎక్కువగా బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్. అప్పుడు నిజంగా గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. చామంతి ఏంటంటే ఎక్కువ బుషీగా రావాలి అంటే ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసి చక్కగా దానికి ప్రూమింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేర్ చేయండి మొక్కల్ని. మీకు దొరికిన టైంలోనే మొక్కల్ని కేర్ చేశారంటే ఇలా మొగ్గలు అయితే విరిగా వస్తాయి. చూడండి, పోషకాలు ఇచ్చాక ఈ విధంగా అయితే మళ్ళీ మొగ్గలు సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎన్ని పువ్వులు కోసినా కూడా మనం పోషకాలు ఇస్తుంటే అక్కడ ఎండిపోయిన పువ్వులు ఎండిపోయిన ఆకులు అన్నీ తీసేస్తూ ఇలా చెప్తూ ఉంటాను కదా ఈజీగా మీకు. లేదంటే సాంబార్ కోసం పప్పు వాష్ చేసిన వాటర్ కానీ, బియ్యం కడిగిన వాటర్ కానీ, లేదంటే మనము ఇడ్లీ దోశకు నానబెడతాము ఆ వాటర్ కానీ వేస్ట్ చేయకుండా ఎగ్గు ఆమ్లెట్ వేసుకున్నారు ఆ ఎగ్గు పెంకులన్నీ కూడా వాటర్లో నానేసి అలా ఈ మొక్కలకి ఇవ్వడం కానీ, చాలా మంచిగా మన కిచెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ చేసి ఇలా మొక్క మొదట్లో వేయడం కానీ, లేదంటే శనగపిండి బెల్లం పౌడర్ చేసి
అది కూడా పౌడర్ చేసి వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మనం ఏదైనా స్వీట్ చేసుకున్నాం అనుకో, అది బయట పడేయకుండా అది నానేసి ఆ వాటర్ కూడా ఈ మొక్కలకి ఇవ్వడం. ప్రతిదీ ఈవెన్ మేము ఒక ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చినా కూడా ఆ ఐస్ క్రీమ్లో అడుగు భాగంలో ఉంటుంది కదా, దాంట్లో కూడా వాటర్ పోసి ఇందులో వేస్తాము. లేదంటే మనము పెరుగు వాడుకున్నాక బౌల్లో కూడా అడుగున మిగిలిపోతుంది కదా, అందులో కూడా వాటర్ వేసి ఆ వాటర్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతిదీ మన కిచెన్లో ప్రతిదీ వాడుకునేది కూడా, కొంచెం అన్నం మిగిలిపోయినా కూడా అది స్మాష్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇలా ప్రతిదీ కూడా మన కిచెన్లో మనం వేస్ట్ అనే డస్ట్బిన్లో పడేసేది ప్రతి ఒక్కటి మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. అలా ఇవ్వటం వల్లనే నా గార్డెన్ అయితే ఈరోజు ఇంత బ్లూమ్ అయినాయి. ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా అందంగా గార్డెన్ ఎంత విరగపూసాయి. ఇలా పూయాలంటే తప్పకుండా మీరు ఈ పోషకాలు ఇచ్చి చూడండి. కష్టమైన కాకుండా సింపుల్ మొన్న మీకు చూపించాను హలోవేరా బెల్లం వేసి మిక్సీ చేసుకొని అవి కూడా ఇవ్వచ్చు. లేదంటే ఒక ఎగ్గు వేసేసి ఆయిల్ వేసేసి అది కూడా మిక్సీ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మన గార్డెన్లో వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయొచ్చు. మన గార్డెన్ ఏ విధంగా ఉంది, అంటే ఏ స్టేజ్లో ఉంది, ఎలా పువ్వులు వస్తున్నాయి, ఎలాంటి పోషకాలు అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.